అన్నమయ్య యథావాక్కులు అన్నమయ్య చెబుతున్నాడు ఖచ్చితంగా. తిరుగన్వైచుచు పుణ్యపాపాడిచే తిరుగన్వైచుచు నీ మహామహిమ ప్రీతిన్ పద్మజాండంబులందు అరయన్ జీవులను ఇంద్రజాలమున తానాడించు సర్వేశ్వర. నీ మహామహిమ పద్మజాండాలలో అన్ని బ్రహ్మాండాలలోనూ కూడా ఇలా ఆడిస్తోందయ్యా జీవుల్ని అన్నాడు. ఆడిస్తున్న మాట నిజమే, కానీ ఆ ఆట మన కర్మఫలాల ప్రకారమే జరుగుతుంది. అందుకే తర్వాత పద్యంలో చాలా స్పష్టంగా చెబుతున్నాడు మనకు అర్థం అవడం కోసం. ఏ వేళల ఏ వయస్సున నరుండు ఏ భూమినే యూరిలో ఏ కర్మములాచరించును అశుభం బేనిన్ శుభం బేని తానాయా వేళల నా వయస్సున నరుండు ఆ భూమిన యూరిలో ఆయా కర్మఫలంబులెల్ల కుడుచున్ శాంతంబు సర్వేశ్వరా. సరిగ్గా ఈ లీల జరుగుతున్నమాట నిజమే, ఇది ఇంద్రజాలం అనే మాట నిజమే, కానీ అది మనం చేసే పనులను బట్టే నడుస్తాం. అంచేత మనం చేసే పనులు మంచివి చేసుకోవచ్చు కదండి, ఎవరొద్దన్నారు? మంచివి చేసుకోవాలంటే ఏం చేయాలి? 3 విషయాలు గమనించాలి. ముందు మన మనస్సులో ఆలోచనలు, 2 మన మాటలు, 3 మన చేతలు. ఈ 3 గమనించుకుంటే సరిపోయింది. దీనికి మనమా కర్తలం? దేవుడా ఆలోచించండి. గుళ్ళో దేవుడు మనం ఎలా ఆలోచించాలో మనకేం చెప్పాలా, ఈ మాటలు మాట్లాడని ఆయన ఏం చెప్పాలా, ఈ పనులు చేయమని ఆయన ఏం చెప్పాలా. నీ బుద్ధితో నువ్వు నిర్ణయించుకో, మంచి పని చేసుకో. వద్దన్నది ఎవరు? మనం కావాలని దురాశకు పోయి రకరకాలుగా ఆస్తులన్నీ ఆక్రమించేసి మహాపాపాలన్నీ చేసి అంతా దేవుడు చేయించాడమ్మా, నీ చేత తప్పుడు పనులు చేయించడం ఆయనకేంటి పని? నీ చేత మంచి పని చేయించాల్సిన పని కూడా ఆయనకేం లేదు. మనం మంచి పని చేసినా మనకు చెడ్డ పని చేసినా మనమే కారణం, దేవుణ్ణి అనవలసిన అవసరం లేదు. కానీ ఈ మంచి చెడ్డలన్నింటి నుంచి మనల్ని కాపాడి జ్ఞానాన్నిచ్చి మోక్షాన్ని ఇవ్వడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు, అందులో అనుమానం. ఈ మాయ తెలుసుకుంటే చాలు. అందుకే ఈయన ఏమంటున్నాడంటే తర్వాత పద్యంలో ఏ వేళల ఏ వయస్సున నరుండు ఏ భూమినే యూరిలో ఏ కర్మములాచరించును. ఏ వేళలో ఏ వయస్సులో ఈ మానవుడు ఏ భూమిలో అంటే ఏ దేశంలో అయినా సరే, ఏ ఊళ్ళో అయినా సరే ఏ కర్మలనాచరించు ఏ రకాల పనులు చేస్తాడో ఆ పనులు మళ్ళీ 2 రకాలు. అశుభం బేనిన్ శుభం బేని. అది అశుభము కావచ్చు, శుభము కావచ్చు. మనం మంచి పనులు చేస్తున్నాం, చెడ్డ పనులు చేస్తున్నామండి. మనమెంత అమాయకత్వంలో ఉన్నాము అంటే పొద్దున్నే లేచి స్నానం చేసేసి దీపం పెట్టేస్తే మనకు శుభం జరుగుతుంది అంటాం. జరగదమ్మా, నేను మొహమాటం లేకుండా చెబుతా. నువ్వు ఆ దీపం గుండెల్లో పెట్టాలి, జ్ఞానదీపంతో ఉండాలి, రాగద్వేషాలు విడిచిపెట్టాలి. అప్పుడు నువ్వు దీపం పెట్టకపోయినా శుభమే జరుగుతుంది. స్నానం చేయడాన్ని దీపం పెట్టడాన్ని అంత గొప్ప విషయంగా భావించొద్దు. నీ మనస్సు చాలా ముఖ్యం. నీ మనస్సు కనుక పవిత్రంగా ఉంటే నువ్వు ఒక పూట దీపం పెట్టకపోయినా భగవంతుడు క్షమిస్తాడు. కానీ 1,000,000 దీపాలు పెట్టినా మనస్సులో కుళ్ళు బుద్ధి పెట్టుకుంటే క్షమించడు, వేసి బారేస్తాడు. నువ్వెందుకు ఈ దీపాలు పెట్టే ఊరికి ఊరంతా అంటించడానికి? ఓ పక్కకో అంటించేస్తున్నావు, కాగడ పెట్టి నా దగ్గర దీపాలు పెడుతున్నావు, పనిలేక ఎక్కడ. ఆ కొంపలు అంటించే బుద్ధి మానుకోవాలి. అది మనం మానుకోం, అది అలాగే ఉంచి నేను దీపాలు పెట్టా, ఎవరికి అక్కర్లేదు నీ దీపాలు ఎక్కడ. భగవంతుడిని మించిన దీపం ఏం లేదు ఇక్కడ. నువ్వు ఎన్ని దీపాలు పెట్టినా ఆయనకు అనవసరమైన విషయం. ఈ భౌతికమైన నియమాలకి మనం ప్రాధాన్యం ఇస్తాం, అజ్ఞానం అంటే గమనించాలి. భౌతికమైన నియమాలకి, ఎందుకంటే అవి చేసేయడం చాలా తేలిక. స్నానాలు చేసేయడం, దీపాలు పెట్టేయడం, ఉపవాసం కూడా ఉండడం అన్నీ తేలిక. ఓ నెలలు ఉంటే సరిపోతుంది ఏదో రకంగా. అన్నీ ఒగ్గబట్టుకుని 10 రోజులు 25 రోజులు దీక్ష చేసేస్తే తర్వాత శుభ్రంగా ఈ మానేసినవన్నీ మళ్ళీ మొదలెట్టేయచ్చు. నమశివాయ. జరుగుతున్న భాగవతాలు చూస్తున్నాం కదా. 10 రోజులు 25 రోజులు ఒగ్గబట్టేసుకుని మొత్తం అన్ని దుర్వ్యసనాలు మానేసి, సిగరెట్లు కాల్చడం మానేసి, పేకాడడం మానేసి, తాగడం మానేస్తే ఆ 25 రోజులు అయిపోయాక 26వ రోజున మొత్తం అన్ని సినిమాలు ఒకేసారి విడుదల. సంక్రాంతి సినిమాలే. సంక్రాంతికి అన్ని సినిమాలు వస్తాయి చూడండి, మొత్తం అందరూ ఒకసారి వచ్చేస్తారు మన మీదకి. ఎక్కడ మొత్తం అన్నీ వచ్చేస్తాయి. ఏం దీక్ష అయిపోయిందిగా, దీక్ష ఎందుకు చేసావు? ఈ వ్యసనాలు వదిలిపెట్టడానికి. దీక్ష ముగియగానే మళ్ళీ మొదలెట్టామంటే దేనికి? నీ దీక్ష పని లేక. వెనకటికి ఎవడో నేను ఇంకో పక్కవాడితో అన్నట్టు, నేను సిగరెట్లు మానలేకపోతున్నాను రా, చాలా కష్టంగా ఉందన్నట్టు. అదేమిట్రా, నేను ఇప్పటికి 20 సార్లు మానేసాను అన్నట్టు. 20 సార్లు మానేయడం ఏంటండి అంటే మానేసి మళ్ళీ మొదలెట్టాడు. ఇలా అయితే ఎన్నిసార్లైనా మానేయచ్చు. మొదలెట్టేటప్పుడు మానేయడం ఎందుకంటే పని లేక. ఇది మన మనస్సు స్థిరం చేసుకోవడంలో ఉంది. అంచేత అనుభవిస్తున్నది మన కర్మఫలాలే తప్పితే దేవుడు మన నుదుటి మీద ఏదో రాశాడమ్మా అనుమానం వల్ల మన కర్మఫలాలే రాశాడు. ఆయన ఏం పరిగెట్టుకుని రాయలేదు ఇక్కడ. అదే చెబుతున్నాడు ఇక్కడ కవి.
ఏ ఏ వేళలనే వయస్సున నరుండు ఏ భూమినే యోరిలో ఏ ఏ కర్మములాచరించు అశుభం వేనిన్ శుభం వేని తానాయా వేళల నా వయస్సున నరుండు ఆ భూమినాయూరిలో ఆయా కర్మ ఫలములెల్లగుడుచున్ శాంతంబు సర్వేశ్వర. ఎక్కడ ఏం చేశాడో అక్కడే ఆ ఊళ్ళోనే, ఆ భూమండలంలోనే, ఆ ఊళ్ళోనే, ఆ వయస్సులోనే, ఆ మనిషి ఆ వేళలోనే అవన్నీ అనుభవించి తీరతాడు. యస్మచ్చ ఏనచ యథాచ యదాచ యచ్చ యావచ్చ యత్ర చ విధత్ యావచ్చ యత్ర చ శుభాశుభమాత్మకర్మ తస్మచ్చ తేన చ తథాచ తదాచ తచ్చ తావచ్చ తత్ర చ విధతృవశాదుపైతి. యస్మాచ్చ ఎవరి వలనైతే, ఏనచ ఏ కారణం చే ఎవరి చేతనైతే, యస్మాత్ యథాచ ఏ విధంగా అయితే, యదాచ ఎక్కడైతే, యచ్చ ఏదైతే, యావచ్చ ఎంతవరకైతే, ఎత్రచ ఏ ప్రదేశంలో అయితే మనిషి శుభాశుభ కర్మలు పుణ్యంగాని పాపంగాని చేశాడో ఆ కారణం చేతనే, అతని చేతనే, అక్కడే ఆ ప్రదేశంలోనే అంతవరకే ఆ ఫలితాన్ని అనుభవించి తీరతాడు. ఇందులో అనుమానం ఏందా? ఇప్పుడు మన జీవితాన్ని బాగు చేసుకోవడం మన చేతుల్లో ఉందా, గ్రహస్థితిలో బారేద్దామా పట్టుకెళ్ళి? ఆలోచించండి. హిందూ సంప్రదాయం ఎప్పుడు కూడా పరాధీనంగా బతకమని చెప్పదు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. అదే మన సంప్రదాయం చెప్పే మాట. మన మనస్సును మనం ఆలోచించుకోవచ్చు, మన బుద్ధిని మనం సరి చేసుకోవచ్చు, మన పనులు మనం మార్చుకోవచ్చు. అసలు ఆ సరి చేసుకునే ఉద్దేశం లేకపోతే, ఇక్కడ జీవితాలను చక్కదిద్దుకునే 4 మంచి మాటలు చెబుతారనే ఉద్దేశం లేకపోతే ఇన్ని వేల మంది ఈ ఊళ్ళో వచ్చి ఎందుకు కూర్చున్నారంటే ఇక్కడ పని లేక, ఆ నమ్మకం ఉండబట్టే కదా. అందుకని సరి చేసుకుందాం. అందుకని ఇలా గుళ్ళోకి వెళ్ళి 3 సార్లు తిరగగానే మన జీవితం ఏదో మారిపోతుందమ్మా. 2 ఎకరాలు ఉన్నది రేపు పొద్దున 1 ఎకరమే ఉంటుంది, అదే అవుతుంది. అంతే. ఏంటి మారిపోయేది? అంత మాత్రం చేత ఏం మారిపోదు. ఇక్కడ నువ్వు సరి చేసుకుంటేనే మారుతుంది. అదే చెబుతున్నాడు స్పష్టంగా. అందుకని మనం చేయవలసిన దైవ ప్రార్థన ఒకటే, ఇంకెన్ని పూటలిటులి ఇంకని సంసార జలధిని దుచునుంటల్. ఇష్టదైవం అనే కావ్యంలో ప్రత్యేకం శివుడు మీద 70-80 పద్యాలు రాశాను నేను. అందులో 18. ఇంకెన్ని పూటలిటులి ఇంకని సంసార జలధిని దుచునుంటల్ శంకరా కృపసారింపుమా, శంకరా కృపసారింపుమా, వంకలు బెట్టకుమా కర్మఫలములటంచున్. ప్రతిరోజు మనం చేయాల్సిన ప్రార్థనది. ఈ జీవితం నుంచి, ఈ సంసారం నుంచి మాకు విముక్తి ప్రసాదించు. నిశ్చింతగా ఉండే జీవితాన్ని లేదా నీ దగ్గర తీసుకెళ్ళిపో, గొడవలేదు. ఇంకెన్ని పూటలిటులి ఇంకని సంసార జలధిని దుచునుంటల్. సంసారం అంటే కుటుంబ జీవితం అనుకోకండి, మొత్తం జీవితం అంతా, పుట్టింది మొదలు పోయేవారు. ఎప్పటికీ ఇంకని సముద్రం ఇది. దీన్ని ఎంతకాలం ఈదాలి? మేము ఇక్కడ పుట్టాము, ఏదో పెరిగాము, చదువు అన్నాం, ఏదో ఉద్యోగం అన్నాం, అక్కడి నుంచి పెళ్ళి అన్నారు. వారికి మనం తగులుకున్నాం, మన వారు తగులుకున్నారు. ఈ ఇద్దరు కలిసి ఇంకో ఇద్దరిని కిందికి దించారు తినగా ఉండగా. ఇందులో ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అన్నారు, ఒకటి ఆడన్నారు, ఒకటి మొగన్నారు. ఇవాళ ఏది ప్లస్ ఏది మైనస్ తెలియట్లే. తెలంగాణలో అయితే ఆడదే పుట్టాలి, ఆంధ్రాలో అయితే మొగాడే పుట్టాలి. తెలంగాణలో ఆడదే పుడితే బస్సు ఫ్రీ, అంతకంటే ఏంది ఫ్రీ ఇస్తే ఇలాగే ఉంటుందండి. ఏ రాష్ట్రమైనా అంతే, ఏ దేశమైనా అంతే. ఆలోచించండి. ఇంతకాలం ఉచిత పథకాలకి మీరు తల ఒగ్గుతున్నంతకాలం మన తలరాతను ఎవడో మార్చలేడమ్మా. దయచేసి గమనించండి, దయచేసి గమనించండి. ఉచితంగా ఏదన్నా ఇస్తే నీ మొహాన కొడతాం, పట్టుకెళ్ళి సరిగ్గా పరిపాలన చేయమని చెప్పండి అమ్మా. నాకేం మొహమాటం లేదు, చెప్పండి. సరిగ్గా పరిపాలన చేయమని, అవినీతి లేకుండా చూడమనండి. నాయకుల్ని మింగేయకుండా పరిపాలన చేయమని. మనకి ఏది ఉచితంగా ఇవ్వక్కల. వాడు సొమ్ములు మనకేమి ఇయ్యారండి, మన సొమ్ములేనండి ఇవన్నీ. మనం 3,000 ఆ ఉచితం కూడా మనం 30,000 కాదు, అసలు 3,000, 2,000, 5,000 ఇంతకంటే బానిసలు ఎక్కడ ఉంటాం. మొత్తం 2 రాష్ట్రాలు కాదమ్మా, దేశం నాశనం అవుతుంది వీటి వల్ల. ఒకళ్ళని చూసి ఒకళ్ళకి వ్యాధిలో వచ్చింది మొత్తం అన్ని రాష్ట్రాలు. ఎలా బాగుపడుతుంది సమాజం? ఎక్కడి నుంచి వస్తే డబ్బులు? మనం చేసుకున్నదే. ఇవన్నీ పట్టుకుని వాళ్ళ దగ్గర 5,000 తీసుకుని ఓటేయడం, తర్వాత అలా వచ్చేసారు. మరి అలాగే వచ్చేస్తాను నువ్వు 5,000 పుచ్చుకున్నాక. అక్కడ రావాలి చైతన్యం, అక్కడ రావాలి చైతన్యం. మనం ఓటేసేది వాళ్ళు నెగ్గడానికి కాదండి, మంచివాడిని ఎంచుకోవడానికి. మంచివాడిని ఎంచుకోవడానికి. వాడు నెగ్గినా నెగ్గకపోయినా నువ్వు మంచివాడికి ఓటి, అంతే. పార్టీలు, నాయకులు అన్నీ మనకు అనవసరం. ఎవడు మంచివాడో వాడికేస్తాం. మన నియోజకవర్గాన్ని అక్కడ 30 మంది ఉండాలి. 30 మందిలో నీకు ఎవరు మంచివారంటే వరకే. పైగా ప్రభుత్వం వారు ఇంకో సౌకర్యం ఇచ్చారు. ఎవడో నచ్చపోతే నోటా అని ఉందని గుద్ది గొడవలేదు.
అసలు ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో 100 నియోజకవర్గాల్లో కనుక నోటా నెగ్గితే నోటాయే ముఖ్యమంత్రి అవుతారు. గొడవలు ఎవరికైనా అసలేదు. జనం చచ్చినట్టు అన్ని పార్టీల వాళ్ళు మంచి వాళ్ళని ఎంచుకుంటారు, కానీ వ్యక్తులను మంచి వాళ్ళని ఎంచుకుంటారు. ఇంక తప్పదు అది. ఇప్పుడు మన ఎలక్షన్ కమిషనర్ ప్రకటించాడమ్మో స్పష్టంగా దేశ స్థాయిలో ఆయన నోటాకి వచ్చిన వాళ్ళని ఎమ్మెల్యేగా ప్రకటించడం అనేది మేము ఆలోచిస్తున్నాం అని చెప్పి ఆలోచిస్తున్నాం అన్నారు. మళ్ళీ ఎన్నిక జరపాలి, కనీసం మళ్ళీ ఎన్నిక జరపాలి కదా. మరి ప్రజలు తిరస్కరించారు మొత్తం అందరినీ. ఇన్ని అధికారాలు మనకున్నాయి, మనం ఏం చేస్తున్నాం? చేయి చాపుతున్నాం, ఇవ్వగానే వేసేస్తున్నాం. దీని నుంచి బయటపడాలంటే మనం స్వతంత్రుడు అనే విషయం తెలుసుకోవాలి. భగవంతుడే మనకు హాయిగా స్వేచ్ఛనిచ్చాడు. నువ్వు మంచి పనులు చెడ్డ పనులు నువ్వు చేసుకోవయ్యా. నేను తప్పు చేయమని నేను చెప్పానా? మంచి మాత్రం చేయమని చెప్పానా? అన్నీ చెబుతున్నవి గ్రంథాలు, ప్రవచనకర్తలు, గురువులు అందరూ ఉన్నారు కదా, తల్లిదండ్రులు. వాళ్ళు చెప్పినట్టు విని మంచి పనులు చేసుకోవచ్చు కదా, ఎవరొద్దన్నారు నేను? కానీ మనకు అది తోచదండి. ఎంతసేపు దురాశలు ఉంటాయి. ఎందుకంటే మనకి భక్తి లేదు, నిజమైన భక్తి లేదు. భక్తి లేని చోట జ్ఞానం కూడా ఉండదు, జ్ఞానం లేని చోట వైరాగ్యం కూడా ఉండదు. అందుకే అన్నమయ్య ఇంకో చిత్రమైన మాట చెబుతున్నాడు. ఉరుపక్షంబులు వచ్చునంతకు నిరుద్యోగంబునన్ వృక్షకోటర మధ్యంబున నుండు పక్షిగతి నిష్ఠంగూడి నీ భక్తి విస్తరము ఆత్మన్ ప్రభవించునంతకును నీ భక్తి విస్తరము ఆత్మన్ ప్రభవించునంతకును నీ భక్తి విస్తరమాత్మన్ ప్రభవించునంతకును ఈ సంసార కారాగృహంతరగేహంబున నుండి జీవుడు అతి చింతన్ పొందు సర్వేశ్వరా. పక్షుల్ని గమనించండి, మన జీవితం అర్థమవుతుంది. పక్షుల నుంచి మనం నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. కోతి నుంచి కూడా నేర్చుకోవలసినవి ఉన్నాయి. రమణ మహర్షి చెబుతాడు, ఆయన ఆశ్రమంలో ఉండగా ఒకసారి ఆయన ఉన్న చోటికి భక్తులంతా ఇలా కూర్చుండగా కోతి వచ్చింది. ఎందుకంటే అక్కడ పళ్ళపొట్లు పెట్టారు, రాదా మరి. వెంటనే ఎవరో వచ్చి దాన్ని ఏవో రాళ్ళు పెట్టి కొడుతున్నారు. ఆయన వెంటనే అన్నాడు, అది ఏదో 4 పళ్ళ కోసం వచ్చింది, దాని పళ్ళు దానికి ఇచ్చేయండి, దాని వాట, ఎందుకు దాన్ని కొడతారు అంటే ఇంతమందిలోకి అదేమిటండి అంటే ఆయన గొళ్ళుమండి అన్నట్టు. నిజమైన సన్యాసులనేమో రాళ్ళెట్టు కొడతారు, సన్యాసులు అని పేరు పెట్టుకున్న వాళ్ళకేమో కోట్లు సందాలు ఇస్తారని చెప్పాడు. నిజమైన సన్యాసి కోతి అన్నాడు ఆయన. ఎలాగంటే కోతి సన్యాసి ఏమిటంటే చూడవయ్యా దాని జీవితం, దానికో ఇల్లు లేదు, ఏ చెట్టు మీద కూర్చుంటే ఆ చెట్టే, ఇల్లు వాకిలి లేదు, దొరికింది ఏదో తింటుంది, దొరక్కపోతే నీళ్లు తాగి పడుకుంటుంది. అంతేకాదు పిల్లల్ని కడుపున కట్టుకుని పెంచుతోంది, కాలు రాగానే వదిలేస్తుంది. మనం అంతా నేర్చుకోవాలి. కోతి పిల్లల్ని కడుపున కట్టుకుని పెంచుతోందమ్మా, ఇక్కడ కట్టుకుంటుంది, అది కాలు రాగానే వదిలేసింది. కానీ ఆ పిల్లలు నా దగ్గర ఉండాలి, నా దగ్గర ఉండాలి, నా దగ్గర ఉండాలి, నేను చెప్పినట్టు వినాలి అనలేదు. ఇక్కడ మనం కూడా వదిలేసాం, చాలా గొప్పవాళ్ళం. అమెరికా పంపించాం, ఆస్ట్రేలియా పంపించాం, కానీ రోజుకు 3 సార్లు ఫోన్ చేస్తున్నాం. సేనంటే అదే చేయకూడదు. అలాగే వాళ్ళ నుంచి ఫోన్ రాపోయేసరికి ఫోన్ చేయాలా, ఫోన్ చేయలేదంటే వాడు సుఖంగా ఉన్నారని వెళ్తున్నారు, మాట్లాడ కూర్చో చంపేకి ఇంట్లో. అంటే మనం ఉండలేకపోతున్నాం ఇక్కడ, మన కోతి కంటే హీనులం. మరి అమెరికా పంపింది ఎందుకు? నోరు మూసి కూర్చోడానికి. ఓ పక్క పంపిస్తాం, దూరం పంపిస్తాం. అక్కడ రేపు ఏమన్నా అయితే ఎవడు దిక్కు? ఏంటంటే చెప్పుకోవాలి, తక్కెళ్ళిపోండి నిండా మీ వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ ఉన్నారు, అంతే చెప్పుకోవాలి, గొప్పలు చెప్పుకోవాలి. వాళ్ళు ఏమైపోయారో మనకు అనవసరం. వాళ్ళు అక్కడ జీవితానికి, అక్కడ ఆయాలకి, అక్కడ విదేశీ సంస్కృతికి అలవాటు పడ్డారు. తర్వాత వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూడాలంటే వాళ్ళు ఏమంటారు? వై అంటున్నారు. ఇక్కడ అయిపోయింది. ఇక్కడ మాకేం పని, మమ్మల్ని మీరు వదిలేశారుగా, మేము మిమ్మల్ని వదిలేస్తాం. మనకు వదిలేసే ధైర్యము లేదు, పట్టుకునే ధైర్యము లేదు. అందుకే మేము మునిగిపోతున్నామండి. పక్షి నుంచి మనం నేర్చుకోవాలి. పక్షి ఎలా ఉంటుందట? ఉరు పక్షంబులు వచ్చునంతకు, రెక్కలు వచ్చే వరకు పక్షి పిల్లలు ఎలా ఉంటాయండి? నిరుద్యోగంబునం. నిరుద్యోగం అంటే జాబ్ లేకపోవడం కాదు, ప్రయత్నం లేకపోవడం. ఉద్యోగం అంటే కావ్యాల్లో ప్రయత్నం. ఏ ప్రయత్నం చేయలేదు కదా. పసిపిట్ట ఆ గూట్లోంచి ఎగరలేనిది ఏం చేస్తుందండి? ఉరు పక్షంబులు వచ్చునంతకు నిరుద్యోగంబునన్ వృక్షకోటర మధ్యంబున నుండు పక్షిగతి. చెట్టు తొర్రలో చిన్న గూట్లో ఉండే పక్షి పిల్లలాగా ఈ జీవుడు ఏమవుతున్నాడు అంటే నిష్ఠంగూడి నీ భక్తి విస్తరము ఆత్మన్ ప్రభవించునంతకును. నిష్ఠతో నీ భక్తి కలిగి తద్వారా జ్ఞానాన్ని పొంది తద్వారా వైరాగ్యాన్ని పొందే వరకు ఈ జీవుడు ఏమైపోతున్నాడు అంటే ఈ సంసార కారాగృహాంతరగేహంబున నుండి. ఈ సంసారం ఒక కారాగృహం, ఇది ఒక చెరసాల.
చెరసాలే అనుమానం ఇలా. బ్రహ్మచారిగా ఉన్న వాళ్ళందరూ సుఖంగా ఉండకుండా సత్రం భోజనం మఠం నిద్ర సుఖంగా గడిచిపోతుంటే వాళ్ళని మనం ఏం చేసా, అక్కడ పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని ప్రాణం తినేసి, పెళ్లి చేసుకున్నాక మళ్ళీ పెళ్ళాం మాట వింటున్నావు, పెళ్లి చేసుకున్నాక పెళ్ళాం మాట వినకపోతే ఎవరు పక్కింటి వాళ్ళ మాట వినమంటావా? మళ్ళీ అదో గొడవ. మరి పెళ్లి చేసింది ఎందుకు? పెళ్ళాం మాట వినడానికే. వినకపోతే నడుస్తుంది అక్కడ. ఈయన వింటున్నాడు, ఇద్దరు పెళ్ళాల మాట, గంగా భ్రమరాంబ సహితాన్ని పెట్టారు కదా, నడుస్తుందా? చేసేది మనమే. చేసిన తర్వాత మా అబ్బాయి నా మాట వింటలేదు, మా అబ్బాయి నీ మాట వినకపోతే సుఖమమ్మ, ఆవిడ చూసుకుంటుంది సుఖంగా ఇంట్లో కూర్చొని రామకృష్ణ అనుకో, మనకు అది ఇష్టం ఉండదు. మన పెత్తనం నడవాలి. వాడికి 40 ఏళ్ళు వచ్చినా సరే మన మాట వినాలి. అదే మొత్తం అందరిలో వ్యాపించి దీన్ని అహంకారం అంటారు. దీన్ని మమకారం అని సమర్థించుకోవాలి. మమకారం కాదు, అది అహంకారం. అది వదిలేయాలి. పోతే ఎలా వదిలేసింది అలాగే వదిలేయాలి. పెళ్లి చేసావు, నీ సంసారం నువ్వు చేసుకో, నీ ఉద్యోగం ఉంది, నీ సంసారం నువ్వు చేసుకో. వాళ్ళు ఏదైనా కష్టమో సుఖమో వచ్చి అడిగితే సలహా చెబుతాం. ఆ సలహా వినకపోయినా బాధపడకూడదు, అప్పుడే నిశ్చింతగా ఉంటాం. వినలేదు అంటే ఒక్కటే లెక్క, మళ్ళీ చెప్పక్కర్లేదు, మనకి సమయం కలిసి వచ్చింది, సుఖమని చెప్పడమే. విన్నాడు, మరీ మంచిది, అంతటితో వదిలే. ఇక వింటాడని గొప్పలు చెప్పద్దు కదా. మా అబ్బాయి ఏమైనా సరే అన్నీ నాకు ఫోన్ చేస్తారంటే దద్దమ్మని అర్థం అమ్మ. అన్నిటికీ తల్లిదండ్రులకు ఫోన్ చేయడం వాడు 50 ఏళ్ళు వచ్చిన వాడు సిగ్గులేదు. వాడు చూసుకోవాలి. 30 ఏళ్ళు 20 ఏళ్ళు దాటాయంటే మనిషికి ఓటు హక్కు ఇచ్చారు, అన్ని హక్కులు ఇచ్చారు. వాడు పాటలు వాడు పడాలి. ప్రతిదానికి ఎవరికి ఫోన్ చేయకూడదు. ఇక్కడ ఏమొచ్చినా తేల్చుకోవాలి. ఈ ఆధారపడ్డాన్ని మనం కోరుకుంటాం, అది మన అహంకారం, మమకారం కాదు తల్లి, అది మన అహంకారం. మన మీద ఆధారపడాలి, మన మీద ఆధారపడాలి. మనకు అన్నిటికీ మనం సంపాదించాలి, మనం చెప్పినట్టు చేయాలి. ఇది వదిలించుకోమని చెబుతోంది వేదాంతం. పక్షి ఎలాగైతే రెక్కలు వచ్చే వరకు ఏ ప్రయత్నం లేకుండా చెట్టు త్వరలో ఉండిపోతుందో, అలాగే ఈ మానవుడు కూడా నీ భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగే వరకు ఈ సంసార కారాగృహాంతర గేహంబున నుండి, ఈ సంసారం అనే జైలు గదిలో ఉండిపోయి, కారాగృహాంతర గేహం, కారాగృహం అంటే జైలు, దాంట్లో గేహం అంటే గది. ఈ జైలు గదిలో ఒక చారల రాయి రోడ్డు వేసి ఓ నెంబర్ ఇచ్చారు, 4032 అని ఏదో ఇచ్చారు. ఆ నెంబర్ ఎవరికైనా ఉంటే ఏమనుకోకుండా ఊరికే నోటుకు వచ్చిన నెంబర్ చెప్పారు. అందుకే 4032 అని నెంబర్ ఇచ్చారు. చారల రాయి రాస్తారు జైల్లో ఖైదీలకు. మీకు ఎలా తెలుసు అనకండి, పత్రికల్లో చూశాను, మనకు అనుభవం లేదు. అలా పెట్టినట్టుగా పెట్టారు, బాగానే ఉందండి. ఉన్నట్టు అలాగే ఉంటున్నాం మనం ఇవాళ జీవితంలో కూడా. పెద్ద సుఖమేం లేదండి ఇక్కడ. మనం తెచ్చిపెట్టుకున్నాం, ఇంకా సంసారాన్ని బాగా పెంచుకున్నాం. పిల్లలకు ఆస్తులు ఇవ్వడం కోసం ఇంకా సంపాదిస్తాం. పిల్లలకి ఇస్తే సరిపోదు, 3 తరాలకు సరిపడ సంపాదించామండి. నీకు ఓల్డేజ్ హోమ్ ఖాయం, అనుమానం వేళ. నేను అంత సంపాదించమని ఆవిడ చెప్పాడు. అసలు వదిలేసి కూర్చోక వదలనండి. అబ్బే ఇంకా పెంచేయి, ఇంకా పెంచేయి, ఇంకా పెంచేయి. ఎందుకంటే మనకున్న పెద్ద భ్రమ డబ్బును బట్టే మనుషులు గౌరవిస్తారని. కానీ డబ్బు ఉన్న వాళ్ళు కూడా అగౌరవానికి లోనవుతున్నారమ్మా. గమనించుకోండి, చాలామంది ఎవరి జీవితాలు వాళ్ళే. డబ్బుతో నిమిత్తం వెళ్ళి ఈవేళ రకరకాల దూర ప్రాంతాల్లో విదేశాల్లో ఉండే పిల్లలు ఏం చెబుతున్నారో తెలుసా? కొత్త మాట, నువ్వు అక్కలేదు, నీ ఆస్తి అక్కలేదు అని వదిలేశారండి మొత్తం అంతా. నీ ఆస్తి అక్కల, నువ్వు అక్కల, ఎవరికైనా ఇచ్చుకో, మేము చూడం. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఏర్పడిపోయాయి అన్నీ కూడా. అక్కడ వాళ్ళ సంసారాలు వాళ్ళు, వాళ్ళ గొడవలు వాళ్ళవి. ఆ అమెరికన్ కల్చర్ ఎలా ఉంటుంది అంటే 16 ఏళ్ళు లాగానే కొడుకు ఇంట్లో ఉండకూడదు, అది సిద్ధాంతం. వాడు వెళ్ళిపోవాలి. గ్రాడ్యుయేషన్ అంటే అదే. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఎప్పుడో 2001లో ఒకసారి పెడితే ఓ పెద్ద మనిషి పార్టీ ఇచ్చాడు, అక్కడ విందు చేశాడు. నేను ఎవరింటో ఉన్నానో వాళ్ళు పార్టీకి వెడుతున్నారు. వాళ్ళు ఏమన్నారంటే, అవధాని గారు మీరు ఇక్కడ ఉన్నారు కదా, మేము ఏదో పార్టీకి వెడుతున్నాం, మీరు వస్తారా మరి, ఇంట్లో ఉంటారా అన్నాడు. ఏమిటా పార్టీ అన్నాను నేను. అంటే ఆయన అన్నాడు, ఇది మీరు తెలుసుకోవాల్సిన పార్టీ అని. రండి సరదాగా. నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏమిటి తెలుసా? 16 ఏళ్ళు దాటినా సరే తన ఇంట్లో ఉన్నందుకు కొడుకు మీద కోర్టులో కేసు పెట్టాడు. ఆ కేసులో తండ్రి నెగ్గాడు, అందుకని పార్టీ ఇస్తున్నాడు ఆయన. దట్ ఈజ్ అమెరికా. వాడికి 17-18 ఏళ్ళు వచ్చాయి, అనవసరంగా వచ్చి మిడ్ నైట్ నాకింగ్ ది డోర్ ఈజ్ డిస్టర్బింగ్ మీ అని కేసెట్టాడు ఇక్కడ. అంతే బంధాలు అక్కడ. అక్కడికి మన పిల్లల్ని పంపిస్తున్నామమ్మా, ఏమైపోతాడో ఆలోచించండి. ఉద్యోగాల కోసం కాదు, చదువుల కోసం కూడా. అందుకే అమెరికాలో ఉన్న వాళ్ళకి సహా మొహమాటం లేకుండా చెబుతున్నా, 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఉండి మళ్ళీ వచ్చి మీ దేశానికి సేవ చేయండి, మళ్ళీ వచ్చి మీ దేశానికి సేవ చేయండి, అప్పుడు బాగు. వాళ్ళు అక్కడే ఉండిపోతే మొత్తం కోల్పోయినట్టే లెక్క. మనం వాళ్ళని కోల్పోయినట్టే, వాళ్ళు మాతృభూమిని కోల్పోయినట్టే. సంపాదించుకుందుకు అమెరికాలు, ఆస్ట్రేలియాలు బాగానే ఉంటాయి. ఓ 10 ఏళ్ళు ఉండాలి, సంపాదించుకోవాలి, వచ్చేయాలి. ఆ డాక్టర్ వృత్తి ఏదో ఇక్కడ చేయి, పల్లెటూళ్ళలో వైద్యం చేయి, సంతోషిస్తారు. ఆ ఇంజనీరింగ్ పని ఏదో ఇక్కడ చేయి, అక్కడ చేసేది ఇక్కడ చేయి, చాలు సంపాదించుకున్నావు కదా. ఇక్కడ ఇల్లు కట్టుకో శుభ్రంగా. తక్కెడపాడులో ఇల్లు కట్టుకుంటే సులభంగా నిర్మాణం అయిపోతుంది. గుంటూరు అంతా ఖరీదు ఉండదుగా, తేలిగ్గా అవుతుంది. ఇక్కడ కట్టుకో శుభ్రంగా. ఊళ్ళో వైద్యం చేయి, ఎందుకు వచ్చిన గొడవ?
అందరూ ఎంత గౌరవిస్తారు, ఆ అబ్బాయి ఎంత చదువుకున్నాడు, ఆస్ట్రేలియా వెళ్ళాడు, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు, మన ఊళ్ళో రోగాలు అవి ఎక్కువగా ఉన్నాయి కదా, చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వైద్యం చేద్దామని వచ్చాడని ఆ ఊళ్ళో ఆ వ్యక్తిని ఊళ్ళో ఎంత గౌరవిస్తారండి. ఫారిన్ రిటర్న్ అని బోర్డు ఎట్టుకోవచ్చు మనకి. ఇంకా అక్కడే ఉండిపోతే వాళ్ళ పిల్లలు వేరే మార్గాల్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ మొత్తం బంధాలన్నీ తెగిపోతాయి. నిజమైన భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగే వరకు జీవుడు దీంట్లో పడి కొట్టుకుంటూనే ఉంటాడు. అందుకని దీని నుంచి విడదీయమనే మనం ప్రార్థన చేయాలి భగవంతుణ్ణి. నీ భక్తి విస్తరమాత్మన్ ప్రభవించునంతకును ఈ సంసార కారాగృహంతరగేహంబున నుండి జీవుడు అతి చిందం జందు సర్వేశ్వర. ఈ సంసారం అనే జైలు గదిలో ఉండి విపరీతంగా బాధపడుతూ ఉంటాడయ్యా అన్నాడు. అందుకే మనం పరమేశ్వరుని చేయాల్సిన ప్రార్థన ఏమిటో తెలుసా? మీరు గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే కళ్ళు మూసుకుని దండం పెట్టకండి దయచేసి. కళ్ళు తెరిచి విగ్రహాన్ని చూడండి. అది శివలింగమైనా, విష్ణుమూర్తి అయినా, కుమారస్వామి అయినా, గణపతి అయినా, అమ్మవారైతే మరీ అదృష్టం. ఏదైనా సరే ప్రత్యవయవాన్ని చూడండి. తక్కెళ్లపాడులో మీరు సాయంత్రం వరకు చూసినా ఎవరూ కాదనరు. మనం ఎంత అజ్ఞానం, తిరుపతి ఎడతాం పని లేకంటారు. పైగా నెలకోసారి ఎడతానంటాడు. వెంకటేశ్వర కూడా విసుగు, వీడి వెధమోహం చూడలేక. అస్తమానం వస్తున్నావు పని లేదా అంటాడు ఆయన. అక్కడ చచ్చిపోతున్నారు కోట్ల మంది. తక్కెళ్ళపాడు గుళ్ళో దేవుడు ఖాళీగా ఉన్నాడు, అమ్మవారితో పాచికలు ఆడుకుంటూ. మనకేం అక్కర్లేదు, మనకు నచ్చడం. ఇదే తక్కెళ్ళపాడుకో రోజు ఎవరో నెలపాటు జనం వచ్చారు, అయ్యి బాబు మన ఊళ్ళో దేవుడు ఎంత గొప్పోడే మరి నీకు తెలియదు. ఇక్కడ ఎవరో వస్తేనే గొప్ప అనుకుంటాం, దేవుడు గొప్ప నీకు తెలియదు. దేవుణ్ణి నిలువెత్తు విగ్రహాన్ని, శివలింగాన్ని ఏదైనా సరే పూర్తిగా చూడండి. అర్చకులు కూడా నమస్కారం. దయచేసి ఎక్కువ అలంకారం చేయకండి. కనీసం వారానికి ఒక్కరోజైనా నిజరూప దర్శనం ఉండాలి. ప్రతి ఆలయంలో నిజరూప దర్శనం. ఏమీ చేయొద్దు అలంకారం. శివలింగం అంటే శివలింగం అంతే, అలా దానికి బొట్టు కూడా మీరు పెట్టక. ఆ నిజరూప దర్శనం ఉండాలి. అప్పుడు ఒక్కసారి మనకి భగవత్ స్వరూపం అర్థమవుతుంది. అప్పుడు కళ్ళ వెంట అప్రయత్నంగా నీళ్ళు వస్తాయి. కళ్ళు మూసుకోవడం, చెంపలేసుకోవడం ముఖ్యం కాదు. ఇక్కడ ఇంటికెళ్ళి చేసిన తప్పులకి ఎలాగో పెళ్ళాం మొగుడు ఇద్దరు మంచం మీద కూర్చొని ఒకళ్ళ చెంపలు ఒకళ్ళు వాయించుకోండి సుఖంగా, గొడవ లేకుండా. ఇద్దరు కలిసే కదా చేసిన పాపాలా. నేను ఇక్కడ ఎందుకు ఈ బిజినెస్ అంతాను, ఆయన ఏదో జయించినట్టు. ఇక్కడ ఇలా ఇలా అనగానే అయిపోయింది. ఏంటి ఏమైంది? అక్కడికి కొంతమంది చెంపలేసుకోరు, మేకప్ సరిగ్గా ఉందో లేదు చూసుకుంటుంటారు. ఒకళ్ళు చెరిగిపోయిందేమో, లేకపోతే అక్కడి నుంచి మళ్ళీ తీసి ఇలా ఇలా అనుకోవచ్చు. ఎందుకు గోళ? చెంపలేసుకుంటావు, ఏం చేసావు? దేవుడి దగ్గరకు వచ్చి చెంపలేసుకోవడం అంటే మతి లేకున్నాను. ఎందుకు? దేవుడు పరమ పవిత్రుడు. గుళ్ళోకి రాగానే మన పాపాలు ఉండవు అక్కడ, అవి పోయే, అవన్నీ పోయే. నువ్వెందుకు చెంపలేసుకుంటావు ఊరికే? ఏమీ లేకుండా దర్శనం ఉండి, వీలైతే ఇందాక దేవతల లక్షణం చెప్పుకున్నామే, రెప్పార్పకుండా, ఆ రెప్పార్పకుండా చూడండి. వెంటనే నాకు కలిగిన అనుభూతే మీకు కలుగుతుందమ్మా. నాకు అటువంటి అనుభూతి కలిగి పరమేశ్వరుడి మీద పద్యం వెళ్ళాను ఇష్టదైవం కావ్యంలో. మాటికి మాటికిన్ కనులు మానస దివ్య సరోవరములై, మాటికి మాటికిన్ కనులు మానస దివ్య సరోవరములై, గూటికి వచ్చు తల్లిగని కూనలు పెళ్ళుగా నార్చినట్లుగా ఏటికి నీరుగార్చు పరమేశ్వరా. మాటికి మాటికిన్ కనులు మానస దివ్య సరోవరములై, గూటికి వచ్చు తల్లిగని కూనలు పెళ్ళుగా నార్చినట్లుగా ఏటికి నీరుగార్చు పరమేశ్వర. నీ ఒక తల్లివైన నా గూటికి చేరుటో, నీ ఒక తల్లివైన నా గూటికి చేరుటో, తమరి గూటికి చేర్చుటో చేయరాదకో. ఇది భగవంతుణ్ణి మనం చేయాల్సిన ప్రార్థన ఆయన దగ్గర. ఎందుకు? దైవ విగ్రహాన్ని చూడగానే, గుళ్ళోకి వెళ్ళగానే కళ్ళ నీళ్ళు వస్తాయండి. కళ్ళ నీళ్ళు వచ్చేలా దర్శించాలి. మనస్సు ద్రవించాలి. ముక్కుబడిగా తీర్థప్రసాదాలు పుచ్చుకొని బయటకు వచ్చేయడం కాదు ఇక్కడ. ఇంకా ప్రసాదం ఇంటికి పట్టుకెళ్ళచ్చా, ఇక్కడ పెట్టాలా, ఏదో ఊడి చేయదు, పెద్ద విషయం కాదు ఇక్కడ. ఈ సెంటిమెంట్లు కాదు కావాల్సింది. ఆ ప్రసాదానికి అర్థమేమిటి, నిర్మాల్యానికి అర్థమేమిటి, దానికి ఉండాలి కదా. అందుకని పరమేశ్వరుని చేయాల్సిన ప్రార్థన ఏమిటంటే, ఎందుకు నిన్ను చూడగానే కళ్ళు మానసరోవరంలా మారుతున్నాయి. మానసరోవరం చాలా పవిత్రం కదా, దాన్ని చూడడానికి ఎంత చలిలో కూడా మనం చార్ధామ యాత్ర, అమరధామ యాత్ర అని వెళ్ళిపోతూ ఉంటాం కదా, మరి పవిత్రమే కదా. దేవుణ్ణి చూస్తే మన కళ్ళు కూడా మానస సరోవరాల్లాగే నీళ్లతో నిండిపోతాయమ్మా. అదే నిజమైన భక్తి. ఆ భక్తి కలిగే వరకు దేవుణ్ణి చూడాలి, రెప్ప అర్పకుండానే చూడాలి.
అప్పుడు నిజంగా ఆ ఆనందం ఎలా ఉంటుందంటే, పక్షి పిల్లలు గూట్లో ఉంటాయి, రెక్కలు రాలేదు ఇంకా, తల్లి కోసం చూస్తున్నాయి. పోతన గారు భాగవతంలో వర్ణిస్తాడు, రెక్కలు రాని పిల్లలవి రేపటి నుండి మేత కానమిన్ పొక్కుచు గూటిలో ఎగసిపోవగనేరవు మున్ను తల్లి ఈ దిక్కున నుండి వచ్చునని త్రిప్పని చూడ్కుల నిక్కి నిక్కి నల్దిక్కులు చూచుచున్న అతి దీనత నెట్లు భరింతునక్కటా. చెట్టు మీద పక్షి గూళ్ళు పెట్టినప్పుడు చూడండి, కొట్టేకండి పక్షి గూళ్ళని చెట్టు మీద కొట్టినవి కొట్టేసాము అంటే మన పిల్లలకి దెబ్బ తగులుతుందమ్మా ఖచ్చితంగా. దాని పిల్లలకి దెబ్బ తీసాం, మన పిల్లలకి దెబ్బ అయిపోతుంది, అవి శపిస్తాయి. ఇప్పటికే మనం సెల్ ఫోన్లు విపరీతంగా వాడడం వల్ల పక్షులన్నీ దెబ్బతిన్నాయి, పిచ్చుకలు కనపట్లేదు ఎక్కడా గమనించండి. చిలకలు కూడా సంతతి తగ్గిపోతుంది, రకరకాల పక్షి సంతతి నశిస్తోంది ఈ సెల్ ఫోన్ నుంచి వచ్చే, స్మార్ట్ ఫోన్ నుంచి ఇచ్చే భయంకర కిరణాల కారణంగా. కొనకుండానైనా ఉండాలి, లేదా కొన్నవాళ్ళు చాలా తగ్గించి వాడాలి. 24 గంటల్లో 18 గంటలు కట్టేసి 6 గంటలే పెట్టుకోవాలి. పొద్దున్న 2, మధ్యాహ్నం 2, సాయంత్రం 2. ఎవడైనా చేస్తే అప్పుడు చేసుకుంటాడు, లేకపోతే మానేస్తాడు, మనకు అనవసరం. వాడు ఎవరైనా చేస్తాడేమో, కార్యక్రమం పెట్టుకుంటాం. మన కార్యక్రమం మన విషయం కాదు, అది వారి విషయం. కార్యక్రమం నా అవసరం కాదు, మీ అవసరం అంతే. ఇది మన అవసరం అనుకున్నాం అనుకో, నేనే వెంకటేశ్వరరావు గారికి సుబ్బారావు గారికి ఫోన్ చేసి, ఏమంటే మళ్ళీ తక్కెళ్ళిపోయాడు ఎప్పుడు అంటే, అప్పుడు పిలిచే విధానం వేరుగా ఉంటుంది, మా పరిచయాలు కూడా వేరుగా ఉంటాయి. ఇలా ఉన్నట్టు ఉండవు అక్కడ. ఆయన పిలిచారు బాగుండదు కదా, కూర్చొని అంటారు అంతే. మన మనస్సులో పూర్తి వైరాగ్యం ఉండాలి, అప్పుడే జీవితం ఆనందంగా ఉంటుంది. భర్తృహరి సుభాషితాల్లో భర్తృహరి చెబుతాడు, అన్ని భయాలై భోగే రోగ భయం కులేత్యుత భయం విత్తే నృపాలాద్ భయం కాయే కృతాంతాత్ భయం. అన్ని రకాల భయాలు ఉన్నాయి. భయం లేనిది ఏమిటంటే వైరాగ్యమేవో అభయం. నాకు అక్కర్లేదు అనుకుంటే నిర్భయంగా ఉండగలుగుతాం. మనం ఎందుకు నిరంతరం భయపడుతున్నాం? ప్రతీదీ మనకు కావాలి. తోమి వేసుకుని, పామి వేసుకుని, రాసి వేసుకుని, పూసి వేసుకుని, ప్రతీదీ మనకు కావాలి. కాబట్టి వాడి కాళ్ళు పట్టుకుని వీడి కాళ్ళు పట్టుకుని ఎడుగుతాం. ఇక్కడ నాకు అక్కర్లేదంటే వదిలిబారే. అది తగిలించుకోవడం అంత దుఃఖం లేదు, వదిలించుకోవడం అంత సుఖం లేదు, అదే వైరాగ్యం. చూడండి, వదిలేసి కూర్చున్నాడు అక్కడ, లేకపోతే అలా కూర్చోలేడండి ఆయన. ఆయనకే పెద్ద సంసారం ఆయనకి లేదేంటి. ఇక్కడ బోడి 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇంగ్లీష్ మీడియమే, బోడి ఫీజులు కట్టాలి. ది గ్రేట్ వినాయకాండ్ కుమారస్వామి వాళ్ళు ఎక్కడ చదువుతారు? హిమాలయ పబ్లిక్ స్కూల్లో చదువుతూ ఉంటారు వాళ్ళు, హిమాలయాలు. వాళ్ళకి టీచింగ్, కోచింగ్ చాలా ఉన్నాయి. అవన్నీ వదిలి పారేసాడు, మీరు చదువు మీరు చదువుకోండి, నాకు అనవసరం అన్నాయి. మనం పట్టుకుని తాపత్రయపడుతున్నాం. పోనీ ఎంతవరకు పడాలో అంతవరకు పడవచ్చు, ఇంకా ఎక్కువ పడుతున్నాం. అందుకని చేయవలసిన ప్రార్థన ఒకటి, నువ్వు నిజంగా తల్లివైతే నీ కోసం పరమేశ్వర నేను ఏడుస్తున్నాను ఇలాగా, నువ్వు నిజంగా తల్లివైతే తల్లి పెట్ట ఇక్కడికి వచ్చినట్టుగా, పిల్లల దగ్గరికి వచ్చినట్టుగా నా గూటికి రావాలి, లేదా నన్ను నీ గూటికైనా తీసుకెళ్ళాలి. అలా రాకపోతే పిల్లల యాతన ఎలా ఉంటుందో బమ్మెరపోతన గారు భాగవతంలో చెప్పాడు. రెక్కలు రాని పిల్లలవి, ఓ పక్షి గూట్లో పిల్లలు ఉన్నాయట, రెక్కలు రాలేదు ఇంకా. రేపటి నుండి మేతగానమిన్, రేపు అంటే ఆ భాగవత కాలంలో రేపు అంటే టుమారో కాదు, ఉదయం అని అర్థం. ఉదయం నుంచి వాటికి తిండి లేదు. తల్లి బయటికి వెళ్ళింది వేటకి, ఏదో తేవాలి, 4 చిదుకులో ఏవో మెతుకులో తేవాలి, పెట్టాలి. అందుకని అలా చూస్తున్నాయి ఇవి. ఎగసిపోవగనేరవు, గూట్లో అలాగ బాధపడుతున్నాయి, తల్లి కోసం చూస్తున్నాయి. పైకి ఎగిరిపోదామంటే లెక్కలు లేవు. అందుకని ఏం చేస్తున్నాయట, ఆ ఉన్న రెక్కలతోటే, ఉన్న శరీరంతో కొద్ది కొద్దిగా పైకి పాకుతూ పైకి చూస్తున్నాడు. ఎక్కడ చూస్తున్నాయి? మున్ను తల్లి ఈ దిక్కున నుండి వచ్చున నీ త్రిప్పని చూడ్కుల నిక్కి నిక్కి నల్దిక్కులు చూచుచున్న అతి దీనత నెట్లు భరింతునక్కట. ఇదిగో మా అమ్మ ఇలా వెళ్ళింది, దక్షిణం దిక్కుగా ఇలాగే వస్తుంది, ఇలాగే వస్తుంది. కింద నుంచి పైకి ఆ గూడు మీదకి ఇలా వచ్చి మళ్ళీ చూసి అమ్మరాలా అమ్మరాలా ఏం తేలా అని కిందకి ఎడుతోంది. మళ్ళీ పైకి వస్తుంది, అమ్మరాలా ఇలా అనగా సాయంత్రానికి ఆ తల్లిపెట్ట వస్తుందో లేదా ఏ వేటగాడి బాణానికో బలైపోతుందో ఎవరు చెబుతారండి? ఎవరు చెబుతారు? భాగవతంలో హిరణ్యాక్షుడు మరణించినప్పుడు అతని భార్యలు తల్లి బాధపడుతూ ఉంటే ఈ వేదాంతాన్ని బోధించిన వాడు ఎవరో తెలుసో? ఆశ్చర్యంగా ఉండి హిరణ్యకశ్యపుడు బోధించాడు ఈ వేదాంతాన్ని. హిరణ్యకశ్యపుడు అంత జ్ఞాని, వేదాంతాన్ని బోధించాడు. ఎవరికెవరమ్మా ఈ ప్రపంచంలో ఎందుకు వచ్చింది అది? చెట్టు మీదకి రాత్రిపూట పక్షులు వస్తాయి, కొన్ని వందల పక్షులు అని గొడవలు చేస్తూ ఉంటే పొద్దున్నే అన్నీ ఎవరి దారిని, ఏ పక్షి దారిని ఆ పక్షి వెళ్ళిపోతుంది. సంసారం కూడా అంతే కదా. ఎవరి దారిని ఎవరు ముందెళ్ళిపోతారో ఎవరు వెనకెళ్ళిపోతారో ఎవరైనా చెప్పగలరా? అందుకని దీని యందు మనం వైరాగ్యాన్ని పెంచుకోవాలి అన్నాడు ఖచ్చితంగా. అంచేత పరమేశ్వరుణ్ణి మనం చేయాల్సిన ప్రార్థన ఏమిటంటే, నాయనా నేను చిన్న పెట్టనే,
తల్లి పెట్ట కోసం పిల్ల పెట్టలు చూసినట్టే చూస్తున్నా. నువ్వు మా తల్లివైతే నా గూటికి వచ్చి నాకు కనిపించు, లేదు నీ గూటికి నన్ను తీసుకెళ్ళి. నీ ఒక తల్లివైన నా గూటికి వచ్చుటం తమరి గూటికి చేర్చుటం చేయరాదుకో. అలా పరమేశ్వరుడు మన అనుగ్రహించాలంటే 3 రకాల మాలిన్యాలు మనం విడిచిపెట్టాలి. అవేమిటో ఇక్కడ చెబుతున్నాడు. కనకం బంధు ఘనీభవించిన కళంకం వెల్ల సువ్యక్తిగా అనలాస్యంబున క్రాగిపోవుగతి జీవాత్మన్ ప్రవేశించి చేకొని వర్తించడి దుర్మలత్రయ పరిక్షోభంబు జీవాత్మన్ ప్రవేశించి చేకొని వర్తించడి దుర్మలత్రయ పరిక్షోభంబు నీ చేకొని వర్తించడి దుర్మలత్రయ పరిక్షోభంబు నీ భక్తి చేతను పాపంబడుగాని వేరొకటి చేతంగాదు సర్వేశ్వరా. మనలో 3 మాలిన్యాలు ఉన్నాయిట. మాలిన్యాన్ని పోగొట్టుకోవాలి. బంగారానికి మలినం వంటిది ఏం చేస్తారండి? కనకంబందు ఘనీభవించిన కళంకంబు. ఆభరణం ఏదన్నా బాగా మట్టి పట్టేసి కాంతి కోల్పోయిందనుకోండి, మనం ఏమంటాం తెలుగులో మెరుగు పెట్టించాలంట. ఊరికే పైన బ్రష్ ఎట్టి రంగేయరమ్మా కుదరదు కదా. మెరుగు పెట్టించాలంటే ఏం చేయాలి? కాల్చాలి, నిప్పుల్లో కాల్చాలి. ఘనీభవించిన కళంకం వెల్ల సువ్యక్తిగా ఆ మట్టి పోయి మరకలు పోయి మాలిన్యం పోయి మళ్ళీ బంగారం మెరుగు పట్టాలి, వెలగాలి అంటే స్వర్ణకారుడు ఏం చేస్తాడు? అనలాస్యంబున క్రాగి పోవుగతి. ఆస్యం, అనలం అంటే అగ్ని, ఆస్యం అంటే ముఖం, దాన్ని నిప్పుల్లో పెడతాడు. అనలాస్యం అంటే అగ్నిముఖంలో పెడితే కానీ బంగారానికి మెరుగు రాదండి. మన జీవితమేనా అంతే. మనం కొన్ని కష్టాలు పడాలి, ఆ కష్టాలే అగ్నిముఖం. బంగారాన్ని సైతం నిప్పుల్లో పెట్టి కాల్చినట్టే మన జీవితాన్ని భగవంతుడు కాస్త కష్టాల్లో కాలుస్తాడు. తట్టుకోవాలి. మొక్కజొన్న పొత్తు కాలుస్తారు, అటు ఇటు కాల్చకపోతే రుచి ఉండదు. అక్కడ పచ్చిపొత్తులు ఎవడ తింటాడో. అంచేది మనకు కూడా దాన్ని మొక్కజొన్న పొత్తు సెగే అనుకోవాలి. కాస్త కాలుస్తున్నాళ్లే భగవంతులను తట్టుకోవాలి ఖచ్చితంగా, అప్పుడే బాగుంటుంది. పైగా కష్టాలు రాగానే కంగారు పడద్దు. కష్టాలు ఎలాంటివంటే ఆర్టీసీ బస్సులు అండి. ఆర్టీసీ బస్సు వచ్చిందనుకోండి, డిపోలో స్టాండ్లో ఎంతసేపు ఉంటుంది? 5 నిమిషాలు ఉంటుంది, అంతకుమించి ఉండదండి. అంతకుమించి ఎక్కువ ఉండేది అంటే డిపోలో ఉంటుంది. బస్సులో స్టాండ్లోకి రావడం ఎందుకు? స్టాండ్లోకి వచ్చిన ప్రతి బస్సు 5 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. రాని బస్సు ఉంటే డిపోలోనే ఉంటుంది, ఎందుకంటే బస్ స్టాండ్లోంచి వెళ్ళిపోతే తర్వాత బస్సు రావాలిగా. అందుకని మన కష్టాలు కూడా ఆర్టీసీ బస్సుల్లాగే 5 నిమిషాల్లోనో 5 రోజుల్లోనో 5 వారాల్లోనో వెళ్ళిపోతాయి. ఆ నమ్మకంతో మనం ఉండాలి. కష్టం వచ్చిందంటే వెళ్ళిపోవడానికి వచ్చింది. ఒక పీడకాలు వచ్చిందంటే పొద్దున లేచి సంతోషించాలి, కంగారు పడిపోకూడదు. పీడకాలు దేనికి ఫలితమో తెలుసా? మనం చేసిన పాపానికి ఫలితం. అది కళలో అనుభవించేసాం, మళ్ళీ తక్కెళ్ళపాడు ఊళ్ళో అనుభవించక్కర్లేదు. కళ రాలేదనుకో ఊళ్ళోనే అనుభవించాలి. మనం ఎంత అజ్ఞానంలో ఉంటాం. గొప్ప కళ ఏదైనా వస్తే అందరికీ చెప్పి గొప్ప చెప్పుకుంటాం. పీడకలు వస్తే కంగారు పడిపోతాం. పీడకలు వస్తేనే పార్టీ ఇవ్వాలి. నిజానికి ఓ శనిదురు పోయింది, ఒక పాపం అనుభవించాం. అదే మంచి కాలం వచ్చిందనుకో ఒక పుణ్యం అనుభవించాం. అంటే ఒకటి మైనస్ అయిపోయింది. అనుభవించాల్సింది ఈ ఎలలో అనుభవించాల్సింది కళలో అనుభవించాం, సినిమా చూసినట్టుగా. అది సినిమా చూసినట్టుగానే పీడకల్లో అనుభవించేసేవారు కూడా గొడవ లేదు, ఒక పాపం పోయింది. అది ఎవరికి చెప్పకూడదు. ఇంక చెప్తే ఏమంటారు? అంత పాపాత్ముడు అంటారు. మళ్ళీ ఇదో గొడవ ఇక్కడ. ఏ పాపం చేశానో ఈ పీడకలు వచ్చింది అన్నాం అనుకో, అంత పాపాత్ముడు అంటారు. ఊళ్ళో అప్పు కూడా ఎవడెవడో మొహం చూడడం కూడా పాపం అనుకుంటాడు. చెప్పకూడదు అసలు. సగం విషయాలు ఎవరికి చెప్పకూడదు. జీవితంలో ఎప్పుడు గంభీరంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప ఏ విషయం బయట పెట్టకూడదు. మనం ఇంట్లో కూర్చున్నాం, మన ఇంటికి ఎవరో అతిథి వచ్చారు. ఆ అమ్మాయి వచ్చింది, మీ అమ్మాయి అన్నారు. మా అమ్మాయినండి, పెళ్ళి అవ్వట్లేదు. నేను ఎవడు చెప్పమన్నాడు? మీ అమ్మాయి అంటే మీ అమ్మాయిని చెప్పి పెళ్ళి అవ్వట్లేదు కూడా ఎందుకు? ఇలా 2-3కి చెప్పామంటే ఇంకా మీ అమ్మాయి గదిలోంచి బయటికి రాదు. ఇంకా మా నాన్న చంపేస్తున్నాడు నన్ను పట్టుకుని. కనిపించిన వాడికల్లా పెళ్ళి అవ్వట్లేదని చెప్పాలా? ఆ అబ్బాయిని పరిచయం చేసి మీ అబ్బాయి అంటే అబ్బాయి, చిన్న అబ్బాయో పెద్ద అబ్బాయి చెప్పక, అడిగితేనే చెప్పు. చిన్న అబ్బాయి అండి, పెద్ద అబ్బాయి అండి, వాడు ఎక్కడున్నాడండి, వీడు ఎక్కడ, ఇన్ని విషయాలు నేను ఎవడు అడగలేదు అసలు. మన బోళా అంటే ఇది. మొత్తం కుటుంబ సమాచారం అంతా వాడికి ఇచ్చాం ఇక్కడ. ఇంత చేస్తే వాడు వచ్చిన వాడు గెస్ట్ కాస్త కాఫీ తాగిపోతాడు. వాడికి ఇంత సమాచారం ఎందుకంటే పని లేక. అబ్బాయి అంటే అబ్బాయి అంతే. ఏమిటోనండి వాడికి చదువు రావట్లా, చచ్చిపోతాడు వాడు. ఇంక మళ్ళీ హాల్లోకి అడుగు. నేను ఎవడు అడిగాడు చదువు రావట్లేదని? వాడు అడగలేదు కదా ఆ విషయం. మీ అబ్బాయికి చదువు వచ్చిందా లేదా అంటేనే చెప్పు, లేదా చెప్పు.
ఈ గాంభీర్యాన్ని మనం అలవాటు చేసుకుంటే సంసారాలు చాలా బాగుంటాయి. నోట్లోంచి మాట బయటికి అత్యవసరమైతే తప్ప రాకూడదు. పెదవి దాటితే పృథివీ దాటినట్టే అంటారు సామెత తెలుగులో. నీ పెదవి దాటిందంటే భూమండలం అంతా దాటిపోయిందని గుర్తుపెట్టుకో. అందులో ఇవాళ సోషల్ మీడియా ఉందమ్మా, మొత్తం అన్నీ వెళ్ళిపోతాయి, తిరుగులేదు. ఏమన్నా సరే తుమ్మితే తుమ్ము, దగ్గితే దగ్గు, ప్రతిది. పైగా దాని కింద కామెంటరీ ఒకటి, వీడి కామెంట్లన్నీ మనకు కావాలి. ఇక్కడ వాడు వినూరు కూడా ఇదివరకు ఏదైనా టీవీలో ప్రోగ్రాం వస్తే మీరు చూడాలంటే అక్కడ కామెంట్ చేయడానికి ఏం లేదు. అక్కడ టీవీలో మీరు రాయడానికి లేదు, మాట్లాడడానికి లేదు. ఇక్కడ సోషల్ మీడియా అది కాదండి, ప్రతిదీ అందులో పెడతారు. దాని కింద బోల్డ్ ప్రదేశం, అక్కడి నుంచి వాడు రాస్తాడు. ఇంత గొప్ప ఉపన్యాసం మనం ఇస్తాం, ఇది యూట్యూబ్లో రాగానే ఎవడో కింద చెప్పేవలే ఊరుకోవయ్యా అంటాడు, మొత్తం పోయింది లెక్క. అందుకని నాకు మళ్ళీనే మీరు కూడా దాన్ని చూడకండి, గొడవ ఉండదు, చూడకుండా ఉండాలి. మనం ఆగలేం కదా. పొద్దున్న లేవగానే ఫోను, మధ్యాహ్నం పడుకోగానే ఫోను, రాత్రి పడుకునే వరకు ఫోనే. మరి బీపీలు షుగర్లు పెరిగాయంటే ఎందుకు పెరగవండి? పట్టుకుని కెలకడమే పనిలాగా. ఒక్క మాట గుర్తుపెట్టుకోండమ్మా, మీ శ్రేయోభిలాషగా చెబుతున్న ఆడ మగ అందరూ, ఒక పుస్తకం చదివితే మనలో ఉండే చెత్త అంతా బయటికి వెళ్ళిపోతుంది. మీరు యూట్యూబ్ కానీ స్మార్ట్ ఫోన్ కానీ పట్టుకుని ఎక్కువసేపు చూశారంటే బయటి చెత్త అంతా లోపలికి వస్తుంది. గమనించండి, చెత్త బయటికి పోవాలా, బయట చెత్త మనం తెచ్చుకోవాలి. ఒక పుస్తకం చదవండి, ఏదైనా ఆధ్యాత్మిక గ్రంథం చదవండి, మీలో ఉండే చెత్త బయటికి పోతుంది. ఫోన్ చూసామనుకో, బయట చెత్త అంతా మనకు వచ్చింది ఇక్కడ. అవన్నీ మనకి ఎందుకు? ఎవడు చూసుకునే వాడు చూసుకుంటాడు. మనకు పట్టుకున్న ఉపయోగం ఉంది. లేకపోతే మా ప్రవచనాలు ప్రపంచం అంతా ప్రచారంలోకి వస్తున్నాయి. ఇవాళ కారులో వస్తుంటే కనిపించిన వాడు అలా దండం పెట్టడమే. ఎవడుకుంటుందండి అదృష్టం? పరమేశ్వర అనుగ్రహం అంటే అదేనమ్మా, పరమేశ్వర అనుగ్రహం అంటే. అందున కుర్రాళ్ళు 20-40 మధ్యలో ఉండే అమ్మాయిలు అబ్బాయిలు చూసి గురువుగారిని చాలా ఆనందంగా నమస్కారం పెడుతున్నారమ్మా. అంతకంటే ఏం కావాలి ఈ జీవికి? మా జన్మ ధన్యమైంది నిజంగా. ఎందుకు వచ్చింది అది? చూస్తున్నారు వాళ్ళు, అందుకు ఉపయోగించుకోండి హాయిగా. నావో చాగంటి వారు, షణ్ముఖ శర్మ గారు ప్రవచనాలు ఉంటాయి, అటువంటి వినియోగించుకోండి హాయిగా. అడ్డమైన వార్తలు మనకెందుకండి? వాడు ఏదో పెడుతూనే ఉంటాడు ఎవడో ఒకడు, ఆ న్యూస్ నమ్మడానికి లేదు. ఇది ఏదైనా ప్రామాణికమైన పత్రికలో వస్తేనే నమ్మాలంతే, లేకపోతే నమ్మకూడదు. ఇక్కడ ఆ మానసికమైన నిగ్రహం ఉండాలి, అప్పుడే మనం ఉండదు. చూడడం తప్పు కదా, నిగ్రహం ఉండాలి. ఎంత? రోజుకో గంట సమయం పెట్టుకోవడం, ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట చూడడం, ఆ పంపేవేవో పంపేయడం, ఆపేయడం. ఇక మళ్ళీ 24 గంటల వరకు మనం చూడదు. అప్పుడు మనస్సు బంగారంలో ఉన్న మాలిన్యాన్ని అగ్నితో కడిగిన పరీక్ష చేసినట్టే పరీక్ష చేసినట్టు అవుతుంది. ఇక్కడ ఆ మాలిన్యాన్ని ఎలాగైతే పరీక్ష చేశామో అలాగే జీవాత్మన్ ప్రవేశించి